వినియోగం అవ్వకుండా ఉండదు. మీరు తీసుకున్న ద్రవ్యాన్ని మేము అందులోనే వేస్తాం. అది ఆలోచించుకోవడమా. ముందున్న వాళ్ళు మా బ్రహ్మగారికి ఇస్తే ఇష్టగారికి ఇస్తే హోమం చేస్తున్నాయని అందులో వేస్తారు. చాలా శ్రద్ధగా చేస్తున్నాం. మన మనసు శ్రద్ధగా ఉంటే మనం వెయ్యాలి అనేటువంటి మధ్యలో వేస్తే రాక్షసులకే వెళ్తుంది. అంచేత అధ్యాయం అయిపోయాక మీ పళ్ళని ఇస్తే దాంట్లో వేసేస్తారు. కాబట్టి భక్తులు చొక్కా తీసేయండి. హవనం చేసుకున్న వాళ్ళు పాల్గొన్న చొక్కాలు వేసుకోకూడదు. ఒంటి మీద ఏమి ఉండకూడదు కండువాలు తప్పితే. పని వస్తే చాలా సంతోషిస్తాం.
ఈ ప్యాంటు షర్ట్లనే వేసుకుని రాకూడదు. వచ్చినా ఇక్కడ మార్చుకోండి. అంతేగాని ప్యాంట్ షర్ట్లతో హోమంలో లక్ష్మీ బీజాధిష్టాత్రీ మహాలక్ష్మీ దేవ్యై నాగమల్లీధ్వనిరుదం సకుంకుమగంధ పుష్పాక్షతగర్చితామి మాం నారికేళగంధం మహాఉదిం గోష్యామి నమః. వాస్తవంగా ఈ 10వ అధ్యాయం ఏంటంటే, ఎప్పుడైతే అమ్మవారు మధు తేనె స్వీకరించి దేవతగా వరం ఇచ్చిందో దాని తర్వాత ఇంకో ఉపద్రవం వచ్చిందట. అలా వచ్చినప్పుడు మళ్ళా ఒక 1000 సంవత్సరాల యుద్ధం జరిగితే దేవలోకం నుంచి పార్వతులు అనేటువంటి అంటే దేవలోకం నుంచి పారిపోయి మనుష్య లోకానికి ఏ లోకంలోనూ లేక మనుష్య లోకానికి భూలోకానికి వచ్చారట. ఎవరైతే దేవతల భూలోకానికి అంటే పరాజితులై వస్తారో వారికి ఎటువంటి శక్తులు ఉండవు భూలోకానికి వస్తే. ఆ విధంగా భూలోకానికి వచ్చి సంచారం చేస్తున్నట్టు భూలోకంలో సంచారం చేస్తున్నప్పుడు ఈ యొక్క నారద మహాముని ఎవరైతే ఉన్నారో అన్ని లోకాలను చూసుకుంటూ దేవతలు ఎక్కడే కాక మనుష్య లోకానికి వచ్చారట. వచ్చి హిమాలయాల దగ్గర ఉన్నటువంటి దగ్గర ఈ యొక్క దేవతల సంచారాన్ని చూసి ఆయన వారికి గుర్తు చేసేట, ఏమ్మా ఇక్కడ ఉన్నారేంటి, దేవలోకం ఎక్కడ వెళ్ళిపోయారంటే రాక్షస సంహారం పరాజితులు అయిపోతే అమ్మవారు ఒకానొక సందర్భంలో మధు తేనె స్వీకరణ చేసి తమకి ఎటువంటి కష్టం వచ్చినా సరే నన్ను ధ్యానం చేయమని చెప్పింది కదయ్యా, మీరు మర్చిపోయారా ఏమిటి అని అడిగితే గుర్తు తెచ్చుకున్నటువంటి దేవతలు అమ్మవారిని ప్రార్థన చేశారట. ఏ విధంగా అంటే నమస్తస్యై 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 నమో నమః యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత
శక్తి రూపేణ సంస్థిత, లక్ష్మీ రూపేణ సంస్థిత, బుద్ధి రూపేణ సంస్థిత, నిద్రా రూపేణ సంస్థిత, శక్తి రూపేణ సంస్థిత అనేటువంటి మాతృరూపేణ సంస్థ అనేక విధములుగా అమ్మవారిని కీర్తింపజేశారట. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై, అంటే ప్రతినిత్యము కూడా మానస సరోవర ప్రాంతంలో ఉన్నటువంటి మానస సరోవరనందు ప్రతినిత్యము కూడా కైలాస శిఖరేరమ్యే శంకరస్య శివాలయే దేవతా స్తత్రమోదంతు తన్మే మన శివ సంకల్పమస్తు. కైలాస శిఖరావాస హిమవద్గిరి కన్యయ నీలకంఠం త్రినేత్రదు తన్మే మన శివ సంకల్పమస్తు అన్నాడు. హిమవద్గిరి అంటే ఏమిటంటే ఐస్ కొండలు, హిమవంతం అంటే ఐస్ కొండలు. హిమవద్గిరి కన్యయ, హిమవంతుడు అనేటువంటి రాజు యొక్క కుమార్తె కాబట్టి నీలకంఠం త్రినేత్రజ తన్మే మన శివ సంకల్పమస్తు మన్యాసం వస్తుంది. కైలాస శిఖరావాస అని కూడా చెప్పారు. ఎప్పుడు కూడా మనం 100% నమ్మవలసిన విషయం ఏంటంటే ఈ కేదార్నాథ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ దేవుడు సాక్షాత్తు కైలాసము, శివ నివాసం, శివ నిలయం, దీంట్లో ఎటువంటిది లేదు. అక్కడ ప్రతినిత్యం కూడా పార్వతీదేవి వారు వెళ్ళి ఆ ప్రాణ సరోవరంలో స్నానమాచరించి బ్రహ్మకమలాలను తీసుకుని వెళ్ళి తన భర్త పాదపద్మములకు పూజ చేస్తూ ఉంటుందట. ఆ సమయంలో తెల్లవారుజాము బ్రాహ్మీ కాలంలో చేసినటువంటి సమస్త కార్యక్రమంలో జయమవుతాయన్న కారణం ఏంటంటే బ్రాహ్మీ సమయంలో దేవతలందరూ కూడా స్నానం ఆచరిస్తారు. అందుచేత ఆ సమయం చాలా విశేషమైనది అని కూడా వాక్యంలో ఉన్నది. అందుచేత ఎప్పుడు ఏమిటంటే ఆ యొక్క మంత్రోచ్చారణ విన్నటువంటి అమ్మవారు కౌశికీదేవి అనే అమ్మవారు పార్వతీదేవి నుంచి బయటకు వచ్చినది. అమ్మవారు వారి యొక్క విషయాన్ని తెలుసుకున్నది. నేను ఉన్నానని అభయమిచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో నేను ఉన్నాను, మీ దగ్గరికి ఎవరైనా వచ్చినట్టయితే నాతో రమ్మను, నాతో మాట్లాడమను అని చెప్పిందట. అప్పుడు ధూమ్రలోచనుడు అనేటువంటి రాక్షసుడు వస్తాడు, 6వ అధ్యాయంలో వస్తాడు. ధూమ్రలోచనుడు అనే రాక్షసుడు వచ్చి అమ్మవారి ఇంద్రుడి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వారు తమ యొక్క రాణివారు అక్కడ ఉన్నారని చెప్పి అక్కడ వెళ్ళారట. వెళ్ళిన తర్వాత అమ్మవారి యొక్క సౌందర్యాన్ని చూసి వారెందుకు వచ్చారో మర్చిపోయారట. మర్చిపోయి కొంత సమయాన్ని తెలివి తెచ్చుకున్న వారై, ఆహా నా యొక్క రాజు దగ్గర సమస్త ఆదిత్యాది నవగ్రహ సమస్త వారి యొక్క శక్తులని వారి దగ్గరే ఉన్నాయి, ఇంద్రాది అష్టదిక్పాలకుల యొక్క శక్తులని వారి దగ్గరే ఉన్నాయి. అదేవిధంగా ఈ సమస్త భూమండలము కూడా మా యొక్క రాజుగారి ఆధీనంలో ఉన్నది, సమస్త లోకాలని కూడా మావాడి ఆధీనంలో ఉన్నాయి. కానీ ఇంత స్త్రీ రూపాన్ని మేము చూడలేదు కాబట్టి ఈవిడ ఒక్కరు మా రాజుకి రాణి అయితే చాలా బాగుంటుంది అని అక్కడ యుద్ధం మాట వదిలిపెట్టి దేవతల్ని వదిలిస్తాము, వారి రాజ్యాన్ని వారికి ఇస్తాము, కానీ మా రాజుకి మీరు భార్యగా రావాలి అని చెప్పి ఈ రాజు గురించి ఎన్నో విధంగా చెప్తుందట, గొప్పగా చెప్తారట వాళ్ళు. అప్పుడు అమ్మ చెప్పిందట, యోమాన్ జైతి సంగ్రామే యోమే దర్పం వ్యపోహతి యోమే ప్రతిఫలలోకే సమే భర్త భవిష్యతి అని చెప్పిందట. అంటే ఎవరైతే యుద్ధంలో నన్ను ఓడిస్తారో, నా గర్వాన్ని ఎవరైతే అణుస్తారో, ఎవరైతే నాకన్నా బలవంతులై ఉంటారో వారేనయ్యా నా భర్తని పరితం చేసుకున్నాడు, మీ వాడికి నాతో యుద్ధం చేసేటువంటి దమ్ముందా అని అడిగిందట. శివుడికి తప్ప ఇంకెవ్వరూ ఆవిడ సంహారం చేయలేరు, మహాశక్తివంతమే దేవత. అదే